హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 119వ భాగాన్ని వినేద్దాం. విదర్ ఆయన లగేజ్ని తీసుకుని లోపలికి వెళ్ళి అమ్మా అమ్మా ఎక్కడున్నావు అని పిలిచి లగేజ్ని హాల్లో ఉన్న సోఫాలో వెనుక భద్రంగా పెట్టాడు. ఆ అరుపుకి ఏమైందో అని అందరూ వచ్చారు. ఊహాగారు కూడా ఏమైందో అని గది బయటకొచ్చి ఏమైంది విదర్ అంటూ హడావిడిగా వచ్చేస్తూ ఒక్కసారి విదర్ తప్పుకోగానే ఎదురుగా నవ్వుతూ కనిపించిన రాథోడ్ గారిని చూసి ఆశ్చర్యపోయి రాథోడ్ నువ్వు ఇక్కడ అని ఓసారి విదర్ వైపు కోపంగా చూసి నాతో చెప్పలేదు కదా అని వెంటనే రాథోడ్ వైపు చూసి నేను అడిగితే 4 రోజులు పట్టుద్ది అన్నావు కదా అని అక్కడే ఆగిపోయారు. ఇప్పుడు మీ అలక తీర్చాలంటే ఆ మాత్రం పడుతుంది కదా శ్రీమతి గారు. చాలు చాలు ముందు వీడిని అనాలి. ఈ మధ్యన నా దగ్గర అన్నీ దాస్తున్నావు కదా విదర్ అని ఊహాగారు దగ్గరకు వస్తూ అన్నారు. కింద మాటలకి తేజ్, శౌర్య, రామ్ ఏమైందా అని పైనుంచి చూశారు. కింద కనిపించిన రాథోడ్ని చూసి సార్ అంటూ కిందికొచ్చాడు శౌర్య. శౌర్య గద్గద స్వరానికి అందరూ ఫేస్లు అటు టర్న్ చేస్తే రాథోడ్ గారు హే శౌర్య ఎలా ఉన్నావు అంటూ చూశారు. శౌర్య దగ్గరికి రాగానే వెంటనే హత్తుకున్నారు. ఆ వెనక్కి తేజ్, రామ్ కూడా వచ్చారు. తాన్య అప్పటికే అక్కడే ఉంది. రాథోడ్ గారు అడిగిన క్షేమ సమాచారానికి శౌర్య ఆయన్ని దూరం జరిపి చాలా బాగున్నాను సార్, ఈ క్షణం ఇంకా బాగున్నాను. ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి మాకు? షాక్ ఇవ్వలేదా? సర్ప్రైజ్ ఇచ్చాను నేను అని నవ్వుతూ అవును నీ వైఫ్ ఎక్కడా, తన్ని చూడాలని ఉంది, ఎలా నిన్ను అని నవ్విస్తూ అని ఆగిపోయారు. సార్ అన్నాడు శౌర్య నవ్వుతూనే. ఏం అనలేదులే శౌర్య అని తాన్యా వైపు చూసి తను అని విదర్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటే తేజ్, రామ్, తాన్యా వీళ్ళు ముగ్గురు శౌర్య టీం, అంతేకాదు మన ఫ్యామిలీ డాడ్ అన్నాడు. నాకు ఊహ చెప్పింది వీళ్ళ గురించి. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నందుకు అన్నారు అబ్బురంగా. తేజ్ కూడా మాకు కూడా సార్ మీ అంతటి వాళ్ళతో పరిచయం జరిగినందుకు అన్నాడు. రాథోడ్ ఒక చిన్న స్మైల్ ఇస్తుండగానే అమ్మా 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 అని ఏదో తెలుసుకోవాలని ఆత్రంతో అరిచిన అరుపులు బయట నుంచి వినిపించాయి. వాళ్ళంతా వెనక్కి చూసేంతలో అలా అరిచే వింధ్య గుమ్మం దగ్గర వచ్చి కొత్త కారు అన్నయ్య కొన్నాడా అనేసి హాల్లో ఉన్న కొత్త వ్యక్తితో మాటలు కలుపుతున్న శౌర్యాని, అక్కడే ఉన్న వాళ్ళ పిన్ని బాబాయ్, నాన్న, పెదనాన్న, పెద్దమ్మ, అమ్మ, ఇంట్లోని అందరినీ చూసి ఆగిపోయి ఏం జరుగుతుంది అని మనసులో అనుకుని నించుంది. దాత్రి వెనకే వచ్చి లోనికి పద వింధ్య అంది. వింధ్య దాత్రి వైపు చూసి తల వంచుకుని ఎవరాయన? అన్నయ్య ఆయన చేతులు పట్టుకున్నాడేంటి? ఆయనదా కారుకి ఎంత ఎక్సైట్మెంట్ అవసరమా వింధ్య అని తను తాను తిట్టుకుంది. కానీ దాత్రికి సమాధానం చెప్పలేదు. దాత్రి రా అంటూ వింధ్య చేయి పట్టుకుని లోపలికి నడిచింది. ఇంతలో యామిని గారు గొంతు పెద్దదండి అంతే అన్నారు. కూతురు ఎక్కడ గడుసుదనుకుంటారు అనుకుని. దాత్రి మాత్రం అదేమీ పట్టించుకోకుండా అత్తమ్మ ఇదిగోండి పలహారం. మాధవి గారు తీసుకోగానే శౌర్య దాత్రి అన్నాడు. అప్పుడు చూసింది క్లియర్గా అటువైపు. ఇలా రా దాత్రి అని పిలిచాడు శౌర్య. దాత్రి శౌర్యాన్ని చూస్తూ ఉండగా శౌర్య మనసులో విదర్ వాళ్ళ ఫాదర్ అలాగే మా సారు అన్నాడు. ఆ విషయం తెలియగానే అర్థం కాని ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చి నవ్వుతూ వెళ్ళి శౌర్య పక్కన నించుని బాగున్నారా బాబాయ్ గారు అని అడిగింది. దాత్రి పలకరింపుకి రాథోడ్ గారు నవ్వుతూ దాత్రిని చూసి బాగున్నాం తల్లి అని శౌర్యతో నీకు తగ్గ అమ్మాయే శౌర్య అన్నారు. శౌర్య నవ్వుతూ ఊహాగారి వైపు చూసి ఇలా రండి అన్నట్టు చేశాడు. శౌర్య కనుసైగకి ఆవిడ రాథోడ్ గారి దగ్గరకు వచ్చి నిలబడగానే దాత్రి వైపు చూశాడు. ఒక నవ్వు బదిలిచ్చి శౌర్యతో పాటు వాళ్ళ ఆశీర్వాదం కోసం వంగింది. ఇద్దరు వెంటనే ఇద్దరిని పైకి లేపారు. ఊహాగారు దాత్రికి మెటికలు విరిస్తే రాథోడ్ మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకుంటాయి శౌర్య అన్నాడు. అందరూ వాళ్ళని నవ్వుతూ చూస్తున్నారు. వింధ్యాకి ఏదో అర్థమై కానట్టు ఉండడంతో విదర్ వైపు చూసింది. కాను అతను తన వైపు చూడకపోవడంతో ఎలా విదర్ని పిలవాలో అర్థం కాక విదర్ దగ్గరికి నెమ్మదిగా వెళ్ళబోతుంటే హలో మేడం, నీకు కాబోయే అత్తమామలు మా సారు అలాగే దాత్రిని చూసైనా ఎలా మనుషులతో మెలగాలో నేర్చుకో అన్నాడు తేజ్. వింధ్య దెబ్బకి ఎటు వెళ్లకుండా ఆగిపోయి నీ పని తరువాత చెప్తాను అన్నట్టు తేజ్ వైపు చూసి నమస్తే అని తడుబాటు కాంది. ఆయన నవ్వుతూ వింధ్య వద్దకెళ్ళి తలపై చెయ్యి వేసి ఇప్పటి వరకు నా కొడుకు శౌర్య సింహమైతే వింధ్య శివంగి లెక్క డాడ్, అస్సలు తగ్గదు నెగ్గే వరకు. అలాంటి తనతో నేనెలా నెట్టుకొస్తానో అని నాతో కష్టాలు చెప్పుకున్నాడు. కానీ నువ్వేంటి ఇంత తడబాటుగా ఉన్నావు వింధ్య? వింధ్య విదర్ వైపు నాతో కష్టాలు అన్నట్టు కళ్ళెత్తి చూసి అదేం లేదండి, వస్తూ వస్తూ మీరున్నారని తెలియక అరిచేశాను కదా, ఇంతలో మీరెవరో తెలిసింది.
నన్ను నేను ఎలా పరిచయం చేసుకోవాలో తెలియక అని అంటుండగానే మీ కోడల్ని మావయ్య అంటే ఏం చేస్తాను నేను అని నవ్వుతూ వింధ్య తలపై నిమురుతూ నువ్వు వాడి అదృష్టం, అంతేకాదు నువ్వంటే మా అంత ఇష్టం కూడా మా వాడికి. వింధ్య విదరవైపు చూసిన ఆ మాటలకి విశ్వేశ్వర్ గారు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇన్నాళ్ళు అల్లారు ముద్దుగా పెరిగిన మనవరాలు ఇల్లు దాటి కాదు దేశం దాటి ఇంత త్వరగా వెళ్తుంది అనుకోలేదు. అయినా ఎప్పుడో ఒకప్పుడు తప్పదుగా అనుకొని బాబు మీరెళ్ళి స్నానం చేసి కాస్త తిని నడుం వాల్చండి అని చెప్పారు. ఆ మాటకి మాధవి గారు తలొప్పి ఊహ అన్నయ్యని గదికి తీసుకుని వెళ్ళు అన్నారు. ఆ పిలుపుకి ఆవిడ వైపు హాయిగా చూశారు రాథోడ్ గారు. ఊహా గారు విదర్ ఇద్దరు లగేజ్ తీసుకుని వెళ్తుంటే రాథోడ్ గారు వెనక వెళ్ళారు. గదికెళ్ళాక రాథోడ్ గారు విదర్ని హత్తుకుని నా చెల్లెల్ని కోల్పోయాక అన్నయ్య అన్న పిలుపు వినలేకపోయాను విదర్. ఈరోజు నీ వల్ల చాలా బంధాలు ఏర్పడుతున్నాయి, చాలా ఆనందంగా ఉంది అని హత్తుకున్నారు. విదర్ నవ్వుతూ అంతా మీ వల్లే నాన్న, మీరు చేసిన మంచి శౌర్య మీకు ముందు పరిచయం, మీ వల్లే నాకు పరిచయం అయ్యాడు. ఊహాగారు నవ్వుతూ చాలు చాలు, రాత్రంతా ఇలానే ఉంటారా ఏంటి? మీ అమ్మ ఫీల్ అవుతుంది అనుకుంటారా అంటూ నవ్వుతూ దూరం జరిగి చిక్కిపోయావేంటి ఊహ, నాపై బెంగతోనా అన్నారు. విదర్ ఇక నవ్వుకుంటూ వచ్చేసాడు అక్కడి నుంచి. రాథోడ్ గారు ఊహాగారు కాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నారు. దాత్రి మాధవి గారితో కలిసి వంటగదికి వెళ్తే శౌర్య తన బ్యాచ్తో వెళ్ళిపోయాడు. ఈసారి తాన్య కూడా జాయిన్ అయింది. గదికెళ్ళాక తాన్య ఏమైందిరా అని అడిగింది. ఓ కేసుని మన వాళ్ళు సాల్వ్ చేస్తూ ఉన్నారు, అయితే అందులో ఇతను నేరం చేశాడనుకునే లోపే అతను కాదని ఇంకో సాక్ష్యం సృష్టించబడింది, అందుకే ఆ డేటాని మనకు పంపారు చీఫ్ అన్నాడు రామ్. ఓ ఓకే అంది తాన్య. విదర్ ఏదో పని మీద బయటికెళ్ళాడు. ఆఫ్టర్నూన్ అందరూ మర్యాదలతో మాటలతో భోజనం చేశారు. విదర్ ఎక్కడ సార్ అన్నాడు శౌర్య. ఇప్పుడు ఈ క్వశ్చన్ మమ్మల్ని కాదు మా కాబోయే కోడల్ని అడగాలి. ఆ మాటకి ఫుడ్ కలుపబోతూ ఆశ్చర్యపోయి తలెత్తి నాకు తెలియదన్నయ్యా అని తల అడ్డంగా ఊపింది అమాయకంగా. రాథోడ్ గారు నవ్వుతూ ఊరికే అన్నానులే కోడల పిల్ల అని చిన్న నవ్వుతో చూశారు. ఆయన చొరవ ఇంట్లో అందరికీ నచ్చేసింది. ఊహాగారు ఆయన వైపు కసిరినట్టు చూసి వాడేదో పనిలో ఉన్నాడు శౌర్య, కాల్స్ ఎక్కువయ్యాయి, బయటికెళ్ళి మాట్లాడుతున్నాడు, నేను గమనించాను. శౌర్య తలూపి దాత్రి వైపు చూశాడు. అక్కడే డైనింగ్ టేబుల్కి దూరంగా చేతులు కట్టుకొని తననే చూస్తూ ఉంది. తెలియని నవ్వు శౌర్య పెదలోకి వస్తే దాత్రి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి తలపై కొట్టుకుని తింటున్న దిష్టి పెట్టేస్తావు తనకి అని తనని తాను అనుకుని బయటికి చూస్తూ కూర్చుంది. కాసేపటికి మాధవి గారు వచ్చి మనం తిందామా, వాళ్ళంతా తిన్నారు, మీ అత్త వాళ్ళు మీకోసమే వెయిటింగ్. అయ్యో అత్తమ్మ మీరు తినేయచ్చు కదా అని పైకి లేచింది. మాధవి గారు తను తీసుకుని వెళ్ళాక డైనింగ్ టేబుల్ దగ్గర దామిని హెల్త్ గురించి అడిగి ఓసారి చెకప్కి వెళ్ళండి అత్తయ్య అంది. దామిని కూడా సరే దాత్రి అంటూ తల ఊపింది. యామిని తింటూ అది సరే, నువ్వెప్పుడు మాకు శుభవార్త చెప్తావు అన్నారు. ఆ మాటకి ఆవిడ వైపు ఆర్దోక్తిలో చూసి అర్థమయ్యాక ఒక చిన్న నవ్వు పోయించి తల వంచేసింది. మాధవి గారు దాత్రిని చూస్తున్నారు. యామిని సిగ్గుపడుతూ మాట దాటేస్తున్నావా ఏంటి అన్నారు. ఆహా అదేం లేదు అత్తమ్మ అంది. వాళ్ళ మాటల్ని దూరాన కూర్చున్న వింధ్య వచ్చి మరేంటి దాత్రి అని కళ్ళెగరేసింది. వాళ్ళందరూ అలా అడిగేసరికి దాత్రికి ఊపిరాడినట్టు అనిపించింది. ఇంతలో మాధవి గారు ఈరోజు గుడిలో దేవుణ్ణి గట్టిగా అడిగావు కదా, నిన్ను అమ్మని చేయమని అని అన్నారు. దాత్రి ఆవిడ వైపు అయోమయంగా చూస్తే మాధవి గారు తన చేతిని దాత్రి చేయిపై వేశారు. దానితో దాత్రి తల ఊపింది. మనం అనుకుంటే మాత్రం ఏమవుతుంది యామిని, పైవాడు అనుజ్ఞ ఇస్తే ఏదైనా జరుగుతుంది అని ఆ మాటలకి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేశారు మాధవి గారు. వింధ్యకి దాత్రి బెదురు, మాధవి గారు సర్దుబాటు తేడాగా అనిపించినా వాళ్ళ అన్నయ్య దాత్రిల ప్రేమపై ఉన్న నమ్మకంతో కాసేపు వాళ్ళతో కూర్చుని ఈవినింగ్ వరకు దాత్రితో మాట్లాడుతూ కూర్చుంది. విదర్ ఈవినింగ్ వరకు ఇంటికి రాలేదు. తేజ్, శౌర్య, రామ్, తాన్యాలకి ఉన్న గది లోకమైపోయింది. శౌర్య ఎన్ని అజంప్షన్స్ వేసినా ఏదో మిస్ చేస్తున్నానన్న ఫీలింగ్. మేబీ ఈ కేసు అనేది తన సిబిఐ బ్యూరోలో ఉండగా వస్తే ఇంకోలా ఉండేదేమో. ఎప్పటికీ ఆ కేసు ఒక కొలిక్కి రాకపోవడంతో 5 దాటుతుండగా తాన్య వెళ్ళి కాఫీ పట్టుకొచ్చింది. శౌర్యకి వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నానేమో అనిపించి టుడే ఇక చాలు, మీరు రెస్ట్ తీసుకోండి అని ఇప్పటి వరకు వాడిన చార్ట్స్ని, డేటా ఉన్న పెన్ డ్రైవ్ని తీసుకుని తన గదికి వెళ్ళిపోయాడు. వింధ్యతో కూర్చున్న దాత్రికి గదికి వెళ్తున్న శౌర్య కనిపించాడు. శౌర్య మొహంలో ఏదో అసహనం చూసిన దాత్రి చిన్న పనుంది వింధ్య అంటూ లేచి తన గదికి వెళ్ళింది. దానితో వింధ్య టీవీ ఆన్ చేసుకుని కూర్చుంది.
గదికి వెళ్ళిన శౌర్య చేతిలో ఉన్న అన్నింటినీ ఒక పక్కన పెట్టి బెడ్పై పడుకుని కళ్ళు మూసుకుని ఒక్కొక్కటిగా ఆలోచిస్తున్నాడు. దాత్రి అక్కడికొచ్చి శౌర్యాన్ని చూసి ఏదో అయినట్టుంది అనుకుని శౌర్య తల దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి కూర్చొని శౌర్య తలని తన ఒడిలో పెట్టుకుంది. శౌర్యకి అర్థమైనా ఏం మాట్లాడలేదు, కళ్ళు తెరవలేదు. దాత్రి అడగలేదు. తన సాన్నిహిత్యాన్ని ఇవ్వాలి అనుకుంది. చెంతన చేరింది. శౌర్య కాసేపటికి నిద్రపోవడంతో దాత్రి శౌర్య తల నిమిరి తను ఏదో గ్రహించినట్టు, ఇంత ఆలోచించే బదులు నీ పవర్స్తో ఆ కేసు ఏంటో ఏం జరిగిందో చూడొచ్చు కదా తిబల అనుకుని వెంటనే, ఓకే ఇది నీ వర్క్, సో నీ పవర్స్ వాడకూడదు అనుకుంటున్నావా అని తానే సమాధానం చెప్పుకొని శౌర్యాన్ని పక్కకు పడుకోబెట్టి ఫ్రెష్ అయి చీర మార్చేసి నార్మల్ డ్రెస్తో రెడీ అయి శౌర్య వైపు చూసి అతని అలసట తెలియడంతో లేపకుండానే వెళ్ళిపోయింది. నైట్ భోజనం టైంలో విదరొచ్చాడు. రాథోడ్ గారు, నేను వస్తే నువ్వు ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావు విదర్? విదర్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి, ఈ ఊళ్ళో సిగ్నల్స్ లేవు, అందుకే సిగ్నల్ టవర్ ప్లానింగ్ కోసం జాతర అప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా కనెక్ట్ అయ్యి ట్రై చేశాను డాడ్. ఇప్పుడు ఆ పని మొదలు పెట్టారు వాళ్ళు. నందగోపాల్ ఆ మాటలకి అవునా అని ఆశ్చర్యపోయి, ఎంత పని చేశావు విదర్ అన్నాడు. విదర్ ఓ స్మైల్ ఇచ్చి, ఆల్రెడీ 1 వీక్ అవుతుంది అంకుల్ వర్క్ స్టార్ట్ అయ్యి, ఇంకో 20 డేస్ మేబీ. ఇన్ని రోజులైనా ఈ విషయం మాకు తెలియకపోవటం అనేసి కట్టేది మన ఊర్లోనేనా బాబు అని సందేహంగా అడిగారు విశ్వేశ్వర్ గారు. హా తాతయ్య, పరం గారి ల్యాండ్లో జరుగుతుంది. ఆ మాటకి ఓహో అన్నారు. ఇకపై చదువుకునే వాళ్ళే కాదు, సెల్ వాడే ప్రతి ఒక్కళ్ళు నీ పేరు చెప్పుకుంటారు బ్రో అంది నవ్వుతూ దాత్రి. విదర్ ఒక స్మైల్ ఇచ్చి ఫ్రెష్ అయి వస్తానని అందరి వైపు చూస్తూ వెళ్ళిపోయాడు. వింధ్య వెళ్ళే విదర్ వైపే అలానే చూస్తూ ఉంది. దాత్రి చేసిన చైర్ సౌండ్కి వెంటనే తల తిప్పేసింది వింధ్య. కాసేపటికి దాత్రి ఫుడ్ తీసుకుని గదికెళ్ళి ఓ పక్కన దాన్ని క్లోజ్ చేసి పెట్టి, శౌర్య ఫ్రెష్ అయి భోజనం చేయి లే అని శౌర్య చేయి తడుతూ చెప్పింది. శౌర్య కళ్ళు తెరిచి, నాకేం వద్దు దాత్రి అన్నాడు. నీకేదో వర్క్ ఉంది అనుకుని లేపాను, ఫుడ్ తిని చేసుకుంటావేమో అని, లేదంటే పడుకో నీ ఇష్టం అని లేచి తింటాడు అనే నమ్మకంతో వెళ్ళిపోయింది. శౌర్యకి వెంటనే కేస్ గుర్తు వచ్చి లేచి ఫ్రెష్ అయి ఫుడ్ తిని విదర్ ల్యాప్టాప్ తెచ్చుకుని పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి డేటా చూస్తూ మళ్ళీ ఓసారి కేస్ని క్లియర్గా రీడ్ చేసి ఆలోచిస్తున్నాడు. అయితే దాత్రి కిందికి వెళ్ళేసరికి విదర్ ఫ్రెష్ అయి తినడానికి వచ్చాడు. దానితో విశ్వేశ్వర్ గారు, శౌర్య ఎక్కడ దాత్రి అని అడిగారు. ఆయన ఏదో వర్క్లో ఉన్నారు తాతయ్య, పిలవమంటారా అని అడిగింది దాత్రి. పర్లేదులేమ్మా అని మార్నింగ్ శర్మ గారు నిశ్చితార్థానికి లగ్నానికి చెప్పిన డేట్ని చెప్పారు. అది విన్న శ్యామల గారు, అమ్మాయి అబ్బాయి ఎలాగో ఒక్కచోటే ఉన్నారు కదా, ఇక లగ్నపత్రిక రాయించేస్తే బాగుంటుంది కదా అన్నారు కుతూహలంతో. విశ్వేశ్వర్ గారు వింధ్య వైపు చూసి, ఎలా చూసుకున్నా వచ్చే పౌర్ణమి దగ్గరలో ఉంటుంది, మంచి ముహూర్తం, అందువల్ల మనం ఏం హడావిడి పడనవసరం లేదు శ్యామల, అన్నీ అచ్చట్లు ముచ్చట్లు తీర్చుకుందాం అని చెప్పారు. దానితో శ్యామల గారు తల ఊపారు. వింధ్య తల వంచుకుని ఉండిపోయింది. ఇప్పటి వరకు పెళ్ళంటే బాగానే ఉంది, కానీ సరిగ్గా 5 రోజుల్లో నిశ్చితార్థం, మరో వారం కూడా లేకుండా లగ్నపత్రిక రాయించేస్తున్నారని తెలియగానే ఏదో కోల్పోతున్నానేమో అన్న భావన. ముద్ద తినబుద్ధి కాలేదు. కాసేపు ప్లేట్లో ముగ్గులు గీసి అందరితో లేచి చెప్పి వెళ్ళిపోయింది. అలిసిపోయి వచ్చిన విదర్ కొద్దిగా తిని గదికెళ్ళి పడుకున్నాడు. ఇక చివరిలో ఆ ఇంటి కోడలు భోజనం చేసిన తర్వాత దామిని తిని వెళ్ళిపోబోతే దాత్రి యామిని కూడా పంపేసి మాధవి గారితో ఉండి అన్నీ సర్దుతూ, ఇంత పెద్ద కుటుంబంని 2 కోడళ్ళు ఇన్నాళ్ళు నెట్టుకొస్తూ ఉండడం ఎంత కష్టమో కదా అత్తమ్మా అంది. మాధవి గారు చిన్న నవ్వు నవ్వారు. దాత్రికి ఆవిడ నవ్వు అలవాటు ఉన్నా వాళ్ళకి అది కష్టం కాదని అనిపించిందో లేక ఇంకేదైనా గ్రహించిందో దాత్రి ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చకుండా సహాయం చేసింది. అంతా అయ్యాక దాత్రి వెళ్ళిపోతుంటే మాధవి గారు చేయి పట్టాపి ఇక్కడే ఉండమని ఆవిడ గదికి వెళ్ళి ఏవో తీసుకునొచ్చి దగ్గరలో ఖాళీ ఉన్న గదిని తీసుకుని వెళ్ళారు. దాత్రికి ఏం అర్థం కాకుండా ఆ ఇంట్లో ఉన్న దేని గురించైనా చెప్తారేమో అనుకుని కదిలింది. కానీ అక్కడికి వెళ్ళాక ఆవిడ బయటికి తీసిన వాటిని బట్టి ఏదో అర్థమై, అత్తమ్మ ఇప్పుడు అని సందేహంతో ఆగిపోయింది. నీ మనసులో శౌర్యపై ప్రేమ ఉంది, వాడి మనసులో నీపై ప్రేమ ఉంది, ఇంకెందుకు ఇలా ఉంటున్నారు మీరు? చూసావా మధ్యాహ్నం యామిని ఏమడిగిందో అని, ఈ చీర కట్టుకుని ఈ పూలు అలాగే ఈ నగలు వేసుకో దాత్రి, నేను ఇప్పుడే వస్తాను అని డోర్ దగ్గరికి వేసి వెళ్ళారు. అలా వెళ్ళిన ఆవిడ వైపు ఆశ్చర్యంతో చూసి ఆవిడ వెళ్ళగానే అక్కడ కూర్చునిపోయి, ఏం జరుగుతుంది, ఏం జరగాలనుంది మా జీవితంలో అనుకుని ఆలోచిస్తుంది. కాసేపటికి అడుగుల శబ్దం వినిపించి టక్కున ఆ చీరపై నగలపై చేయి వేసింది. వెంటనే తను రెడీ అయినట్టు మారిపోయింది.
మాధవి గారు లోనికి వచ్చి దాత్రిని చూసి నవ్వుతూ ఆవిడ కళ్ళకున్న కాటుక తీసి దాత్రి చెవి వెనుక పెట్టి చేతిలో ఉన్న గ్లాస్ని పక్కన పెట్టి దాత్రికి జడ అల్లి పూలు తురిమారు. దాత్రి పరిస్థితి అయోమయంగా ఉంది. అసలు ఎలా రెస్పాన్స్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. వద్దు అనలేదు, విషయం ఏంటో వివరించలేదు. మాధవి గారు, మీ మధ్య దూరం చెరపాలంటే నేను ఈ అడుగు వేయక తప్పదు అనుకుని పాల గ్లాస్ తీసుకుని దాత్రిని శౌర్య గదికి తీసుకుని వెళ్లారు. ఏదో వర్క్లో ఉన్న శౌర్య డోర్ సౌండ్కి అటు చూశాడు. ఎదురుగా దాత్రి తెలుపు వర్ణ చీరలో తన మేని వన్నెకి వెలవెలబోతున్న నగలతో, జడలో మల్లెలతో, బెదురు చూపులతో కొత్తగా కనపడడంతో ఆశ్చర్యపోయి చూశాడు. మాధవి గారు దాత్రిని వదిలి, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నప్పుడు మీ మధ్య దూరం ఎందుకో మీకే తెలియాలి అంటూ దాత్రి చేయి పట్టుకొని ఆ పాల గ్లాసుని దాత్రి చేతిలో పెట్టి దాత్రి తలనిమిరి వెళ్ళిపోయారు. శౌర్య వైపు దాత్రి, దాత్రి వైపు శౌర్య అయోమయంగా చూసుకున్నారు. కాసేపటికి ఏదో ఆలోచన వచ్చిన శౌర్య దాత్రి వైపు అడుగులు వేశాడు. శౌర్య చూపుల్లో తేడాను చూసిన దాత్రి వెంటనే తలవాల్చుకుని నేల చూపులు చూస్తుంది. శౌర్య నెమ్మదిగా డోరు వేసి బోల్ట్ పెట్టి దాత్రి వైపుకి తిరిగాడు. పాల సముద్రం నుంచి స్నానమాడి వచ్చిన అప్సరసలా ఉండడంతో నవ్వుతూ వెళ్ళి దాత్రి పువ్వుల్లో తలదూర్చి దాత్రిని వెనక నుంచి పెనవేసుకున్నాడు. శౌర్య నుంచి ఆ చర్య ఊహించినది అవ్వడంతో ఆశ్చర్యపోయి అలజడికి గురి అయి ఓ చేత్తో హృదయంపై చెయ్యి వేసుకుని మనసుకి తను నా శౌర్య, నా భర్త, ఇది మా ప్రేమని తెలుపుకునే గమనం, గంజారుకుని అంతం జరగకున్నా అతని ప్రయత్నం సాఫల్యం అవ్వదు కదా, ఇలా జరిగితే అనుకుంటూ ఉండగానే శౌర్య చేతి వేలతో దాత్రి జడని ముందుకు వేసి వెనక మెడపై చేసిన గాఢమైన చుంబాని దాత్రి మనసు అతన్ని అంటుకుపోమ్మంటూ ఉంటే తెలియని భయం ఏదో దూరం పడమంటుంది. తను ఇంకేదో కావాలనడంతో మౌనం చాటున భావాల్ని దాచేసి శౌర్య దూరం జరిగిన 5 నిమిషాల వ్యవధికి నోరు తెరిచి మాటలు కూడా కూడగలుపుకుంటూ పాలు శౌర్య అంది. శౌర్య దాత్రి మెడపై వాలిపై ఆమె చెవులు పంచుకుందామా అన్నాడు మత్తుగా. ఆ మాటల వెనక దాగున్న ద్వంద్వ అర్థాలను గ్రహించిన దాత్రి ఏం చెప్పాలో తెలియక వణుకుతున్న చేతిని అదిమి పెట్టలేక పక్కన టేబుల్పై పాలు పెట్టి మౌనంగా నిలబడింది. మౌనం అర్ధాంగీకారం కదా అర్ధాంగి అంటూ దాత్రి భుజాలపై చేతులు వేసి తన వైపుకి తిప్పుకున్నాడు. దాత్రి శౌర్య వైపుకి తిరిగి తల వంచుకొని నిలబడిపోయింది. శౌర్య దాత్రి గడ్డం పట్టుకుని పైకి లేపి, ఒకప్పుడు నేను ఏదైనా చేస్తే నా మీదకి రయ్యమని వచ్చేది మా తింగరి, ఇప్పుడు ఇలా స్తబువుగా అస్సలు బాలేదు అని గడ్డం వదిలి వెళ్ళిపోయి తన వర్క్లో పడిపోయాడు. అస్సలు ఈ చర్య ఊహించని దాత్రి ఓ 2 నిమిషాల తర్వాత శౌర్య అని పిలిచింది. శౌర్య దాత్రి వైపు చూసి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేలా చేశానా అని నవ్వి కన్ను కొట్టి, నువ్వు ఇలా నా ముందుకు వస్తే కష్టం కదా, నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి సమయం పట్టిందిలే బేబీ డాల్. దాత్రి ఏదో అపరాధ భావంతో చూసి బెడ్పై కూర్చుంది. కాసేపటి వరకు మాట్లాడలేదు. శౌర్య ఏదో మాట్లాడబోతుంటే దాత్రి శౌర్య వైపు బాధగా చూసి, ఇలాంటి క్షణం మళ్ళీ ఏర్పడకపోతే అని ప్రశ్నించింది. ఆ మాటకి శౌర్య అర్థం కానట్టు చూసి, ఎందుకు ఏర్పడదు, మనిద్దరం ఒకే చోట భార్యాభర్తలుగా ఉన్నప్పుడు అని ప్రశ్నించాడు. దాత్రి ఇక దాన్ని కొనసాగించకుండా హా నిజమే అని భారంగా నిట్టూర్చి మొహానికి చేతులు అడ్డు పెట్టుకుని కనులు మూసుకుంది. కాసేపటికి శౌర్య తల తిప్పి దాత్రిని చూసి మనసులో, మన కలయిక వల్ల నీ రక్తంలో జరిగే మార్పు నిన్ను ఎంతో కొంత బాధకి గురి చేస్తుంది కదా దాత్రి, ఒకవేళ నువ్వు నన్ను దూరం పెట్టడానికి గంజారుకుని అంతం కాకుండా ఇది కూడా ఒక కారణమే అని ఆలోచిస్తూ కాసేపటికి, అవును దాత్రి, ఎందుకు అంత భయం నీకు, మనిద్దరి మధ్య ప్రేమ ఉంది, పైగా బంధము ఉంది, అయినా కూడా భయం ఎందుకు అని తను ఏం సమాధానం చెప్తుందో అని అడిగాడు. దాత్రి తలెత్తి చూసింది. చెప్పు అన్నట్టు చూశాడు శౌర్య. ఏమో, నచ్చిన వ్యక్తి తాకగానే కలిగే పరవశం, అతను ఇంకేదైనా వెతుకుతాడేమో అనే భయం, నాలో కలిగే భావాల ప్రవాహంతో నన్ను నాకే కొత్తగా చూపిస్తాడేమో అన్న సందేహం. ఆ క్షణం అతను ప్రశ్న అయితే నేను సమాధానం, మరి అతన్ని సమాధానపరచగలిగానో లేదో అన్న తడబాటు, ఓ అమ్మాయిగా తెలియని బిడియం, లోపల కలిగే కంగారు, ప్రేమ చేసే మాయ, ఇన్ని భావాల్ని తెలియకుండా మోసేస్తాను కదా శౌర్య, వీటి వల్ల అలా అయిపోతానేమో అని సందేహంతో సమాధానం చెప్పింది దాత్రి. దాత్రి సమాధానానికి ముందు ఆశ్చర్యపోయినా తర్వాత నవ్వుతూ తింగరి అని అందుకే అనేది అని తన వర్క్ తను చూస్తూ ఉన్నాడు. ఏదైనా కేసా ఏంటి శౌర్య అని శౌర్య దగ్గరకు వచ్చింది దాత్రి. అలా వచ్చిన దాత్రి చేయి పట్టుకుని తన ఒళ్ళోకి లాక్కుంటూ దాత్రి వైపు చూసి,
ముద్దు ఇస్తున్నట్టు చిన్నగా పెదవులు కదిలించాడు. ధాత్రి నవ్వుతూ శౌర్య బుగ్గపై ముద్దిచ్చి అతని ఎదపై ఏ భయమూ లేనట్టు వాలిపోయింది. శౌర్య పెదవులు విచ్చుకుంటే అతని చేతులు ధాత్రి చుట్టూ ముడివేసుకున్నాయి. ఇంతకీ చెప్పలేదే కేసేంటో అంది. శౌర్య అది అని నెమ్మదిగా తను గీసిన చాట్ అందుకున్నాడు. దాన్ని చూపిస్తూ ధాత్రికి చెప్తున్నాడు ఇలా. ఇది డెడ్ బాడీ. చనిపోయిన అతను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బిజినెస్ మ్యాన్. ఇతని డెడ్ బాడీ అతని ఎంప్లాయ్ ఇంటి వెనక భాగంలో దొరికింది. మిస్ అయిన 5 డేస్కి. అంటే ఇక్కడ అంటూ ఆ చాట్లో మార్క్ చేసిన ప్లేసులను చూపిస్తూ ఇతని కంపెనీ నుంచి తన ఇంటికి మధ్యకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎంప్లాయ్ ఇంట్లో పాతిపెట్టారు. అయితే ఆ డెత్లో తలపై బలంగా కొట్టడం వల్ల మాత్రమే కాదు, ఇంకేదో జరిగి ఉందని తెలిసింది. దానితో పోలీసులు ఆ ఎంప్లాయ్ మర్డర్ చేశాడేమో అనుకుని అరెస్ట్ చేయబోతే అతను ఒక 10 డేస్ నుంచి ఊళ్ళో లేడనే విషయం తెలిసింది. సరే అనుకుని అతనికి ఉన్న శత్రువులు 2-3 డౌట్ వచ్చి కలిస్తే ఒకరేమో ఆ రోజు కూతురు పెళ్లిలో ఉంటే ఇంకొకరేమో కొడుకుని యూరోప్ పంపే పనిలో బిజీగా ఉన్నారు. వాళ్ళకి ఆ ఇంటెన్షన్ కూడా లేదని తెలిసింది. అయితే ఈ కేసుని ఇక పోలీసులు తేల్చారని అనుకున్న చనిపోయిన వ్యక్తి యొక్క అన్నయ్య 3 డేస్ బ్యాకే సిబిఐ కేసు టేక్ ఓవర్ చేసుకునేలా చేశాడు. అక్కడ వాళ్ళకి ఏ ఒక్క క్లూ దొరకపోవడంతో మా చీఫ్ నాకు కాల్ చేశారంట. బట్ కాల్ కనెక్ట్ కాకపోవడంతో ఒక వ్యక్తితో ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయించారు. అతని చంపిన తర్వాత అతని ఎంప్లాయ్ ఇంట్లో ఎందుకు పాతి పెట్టారో అర్థం కావడం లేదు. అసలు అక్కడ శవం ఉందని ఎవరు చెప్పారనేది కూడా అర్థం కావడం లేదు ఎంత ఆలోచించినా. అంతేకాదు ఈ కేసులో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే అతను చనిపోయి 10 రోజుల ముందు అతనికి తన వైఫ్ నుంచి డివోర్స్ వచ్చాయి. ఆవిడని ఎంక్వైరీ చేస్తే వర్క్స్తో గడుపుతూ తనని పట్టించుకోవట్లేదనే కోపంతో ఇలా చేశానని చెప్పిందట అని కేసు చెప్పి ముగించాడు. ధాత్రి ఆలోచించి 1 ఎంప్లాయ్, 2 తనకున్న శత్రువులు, 3 తన భార్య. వీళ్ళల్లో ఒకరు అతన్ని చంపి ఉంటారనుకుంటున్నారా మీరు? ఏమో, అది విషయం తేలే వరకు చెప్పలేం. ఇక్కడే ఉంటే ఈ కేసు తేలదు, మీరు వైజాగ్ వెళ్ళండి అంటూ చెప్పడం మర్చిపోయాను. ఇంకొక 5 రోజుల్లో విదర్ ఇండియాలో నిశ్చితార్థం ఉంది. ఇందాకే తాతయ్య గారు చెప్పారు. శౌర్య ఆలోచనలో పడితే ఈ కేసు ఇంకెవరికైనా ఇవ్వమను శౌర్య అంది. ఆ మాటకి శౌర్య ధాత్రి వైపు నవ్వుతూ చూసి, లేదు ధాత్రి, ఇప్పుడే మేము వైజాగ్ స్టార్ట్ అవుతాం. 2 to 3 డేస్లో కేసు సాల్వ్ చేసి నా చెల్లి నా ఫ్రెండ్ల పెళ్లి చేయడానికి వచ్చేస్తాను. 2 డేస్ ముందు ఉంటాను ఇక్కడ. ఏం అవసరమైనా నువ్వు చూసుకో, లేదంటే నాకు చెప్పు, నేను క్షణాల్లో వచ్చి చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉంటావుగా? పక్కా 2 or 3 డేస్లో సాల్వ్ అవుతుందా శౌర్య? పక్కాగా ట్రై చేస్తాను, అవుతుంది. సరే, నేను జాగ్రత్తగా ఉంటానులే, లగేజ్ సర్దుతాను అని ధాత్రి బ్యాగ్ సర్దితే శౌర్య వెళ్ళి ధాత్రి, తేజ్, రామ్ల గది తట్టి విషయం చెప్పి వచ్చాడు. ఆ తర్వాత ధాత్రి దగ్గర లగేజ్ తీసుకుని వెళ్ళిపోతూ ఒక్కసారిగా ఆగి వెనక్కి 2 అడుగులు వేసి ధాత్రిని దగ్గరకు లాక్కుని తన నుదుటిపై గాఢంగా ముద్దిచ్చి జాగ్రత్త అన్నాడు. ధాత్రి తలూపింది. రామ్, తాన్యాని కూడా లేపి మొత్తం గ్యాంగ్ ఒక 10 మినిట్స్లో బయటకు వచ్చి శౌర్యతో కలిసి కారులో వెళ్ళిపోయారు. వీళ్ళు ఆ ఊరు దాటిన 2 గంటలకి ఒకరిని మృత్యు ఒడికి చేర్చడానికి పూనుకున్న మనుషులు ఆ ఊరి పొలిమేరలకు చేరారు. ఆ క్షణాన తన బాధ్యత కోసం వెళ్తున్న శౌర్యకి తన కుటుంబం ఎంత ప్రమాదంలో పడుతుందో తెలియలేదు, తెలుసుకోలేకపోయాడు కూడా. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.